నమస్కారం న్యూస్ 9 వార్తలకి స్వాగతం. జగిత్యాల మున్సిపల్ సారుల తీరు ఎట్లా ఉందంటే ఇండ్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకొని నిప్పడిగినట్లుంది. కోట్ల రూపాయలు తెచ్చి కుమ్మరించిండ్రు. తీరా చూస్తే అవి ఇప్పుడు తుప్పు పట్టి కుక్కలు పడుకునే జాగలైపోయినాయి. అసలు ఏం జరుగుతుంది జగిత్యాలలో? అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరిందో చూద్దాం. అయ్యా ఇగో ఇక్కడ చూడండి, ఇవి మన జగిత్యాల మున్సిపల్ ఆఫీసర్ల గొప్ప పనులు. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, అటు మెయిన్ జంక్షన్ల దగ్గర వాటర్ ఫౌంటైన్లు పెట్టిండ్రు. ఎందుకంటారా? పట్నం రంగురంగుల నీళ్లతో మెరిసిపోవాలని. కానీ కథ ఏమైందంటే ప్రారంభించిన 4 రోజులకే ముచ్చట తీరింది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీళ్లల్లో పోసిండ్రు. ఇప్పుడు ఆ నీళ్లు లేవు, ఆ ఫౌంటైన్లు నడుస్తలేవు. ఈ ఫౌంటైన్ల లోపల మోటార్లు చూస్తే పైసలున్నాయా, తుప్పు పట్టిపోయిందా అన్నట్టు తయారైంది. పైపులన్నీ ఖరాబ్ అయినాయి. అప్పుడు ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సార్లంతా ఇప్పుడు ఇటు దిక్కు చూడడమే మర్చిపోయిండ్రు. అయ్యా మా ట్యాక్స్ పైసలు తెచ్చి ఇట్లా రోడ్ల పాలు చేస్తారా, చూడ ముచ్చటగా ఉంటదని పెట్టిండ్రు. ఇప్పుడు అవి చూస్తుంటేనే ఏడుపొస్తుంది. మెయింటెనెన్స్ చేసిన చేతగానప్పుడు గీ సోకులెందుకు? ఈ చెత్త కుప్పలు మాకెందుకని జగిత్యాల పోరగాన్లు పెద్ద మనుషులు తిట్టుకుంటున్న పరిస్థితి. అధికారులు ఏమైనా నిద్రపోతుండ్రా, లేక ఏమీ తెలియనట్టు నటిస్తుండ్రా? ఇప్పటికైనా ఆ తుప్పు పట్టిన మోటార్లకు ఆయిల్ వేసి ఆ పైపులు బాగు చేసి ఫౌంటైన్లను ఆన్ చేయరా, లేక అట్లనే వదిలేసి ఇంకో 1 కోటి రూపాయలు కొత్త స్కీమ్ కోసం ప్లాన్ చేస్తారా అని పబ్లిక్ సూటిగా అడుగుతుండ్రు. మున్సిపల్ సార్లు ఇప్పటికైనా మేల్కొండ్రి. ఆ ఫౌంటైన్లు నీళ్లు చిమ్మితేనే జగిత్యాల జంక్షన్లకు అందం, లేకపోతే అవి నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యాలుగా మిగిలినట్లే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.